గుడ్ మార్నింగ్. స్వీట్స్ తీసుకోండి. ఏంటి సార్ మీ బర్త్డేనా? కాదు. ఏంటి సార్ పెళ్లి రోజా? కాదు. మరి ఉండవా, ఎందుకు స్వీట్స్ పంచుతున్నావు? ఈ రోజు 125సారి బ్లడ్ ఇచ్చాను సార్, అందుకే ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. దానికి ఇంత బిల్డప్ అవసరమా? అవసరమే సార్. మీరు ప్రతి సంవత్సరం బర్త్డే జరుపుకుంటారు కదా, అవును. ఉపయోగం ఏముంది సార్? జనాలకి మీ వయసు పెరిగిందని తెలియడం తప్పిస్తే ఉపయోగం ఏముంది సార్? ఆ మాత్రం దానికి కేకులు, బీర్లు, బిర్యానీలు అంటూ ఖర్చు. దేనికి ఉపయోగపడని మీ బర్త్డేలకే సెలబ్రేషన్లు చేసుకుంటుంటే 10 మందికి ఉపయోగపడే పని చేశాను సార్. నేను సెలబ్రేట్ చేసుకుంటే తప్పేంటి? 11 సంవత్సరాలు దాటిన పిల్లాడికి ధోతి ఫంక్షన్లు చేస్తారు. ఎందుకు? సమాజంలో వీడు కూడా పెద్దాడయ్యాడు అని తెలియజేయడానికి. అదే 18 సంవత్సరాలు నిండిన పిల్లాడికి రక్తదానం చేయమని ఏ తండ్రైనా చెప్తున్నాడా? మేజర్ అయ్యాక ఓటర్ ఐడి తీసుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి అంటున్నారు గాని బ్లడ్ డొనేట్ చేయండి అని ఏ ఒక్కరన్నా చెప్తున్నారా? ఈ సెలబ్రేషన్లు మేమేదో పీకేమని కాదు సార్. 125 సార్లు రక్తదానం చేసినా కూడా ఆరోగ్యంగా ఉన్నామని 10 మందికి తెలియజేసేదానికే సార్ ఈ సెలబ్రేషన్లు. ఇప్పుడు పెట్టుకోండి సార్ నోట్లో స్వీట్.